ఓడిపోయింది అనుకున్నాను. నిన్న గౌరవ్ విషయంలో, దివ్య విషయంలో కూడా గౌరవ్ మీద అట్లా అరుస్తుంది ఆమె దివ్య నిఖిత. సెలబ్రిటీ అనుకుంటున్నా, కామన్ మ్యాన్ అమ్మ నువ్వు. నిన్ను ఇంతలా ఉన్నావు, నువ్వు నేను భరించడమే కష్టం. పాపం అప్పటికి భరిస్తుందా బిగ్ బాస్. మాటలు మంచిగా ఉండాలి కదా. నేను ఇలా మాట్లాడుతున్నా అంటే అది నీ బిహేవియర్. తనుజ గురించి ఇట్లా మాట్లాడలేను కదా నేను. అక్కడ వాడు గౌరవ్ గారు తెలుగు రాక పాపం ఏదో ఇంగ్లీష్ లో మేనేజ్ చేసి ఏదో అడిగారు నిన్ను. దానికై స్టూపిడ్ గో దేర్ అంటే ఎట్లా అమ్మా? తప్పు కదా పాపం. ఆయన జెన్యున్ గానే ఉన్నాడు. అట్లా ఆడితే నువ్వే వెళ్ళిపోతావు. ఆ గుండంకులు అట్టే వెళ్ళిపోయాడు. ఆమె ఎవరు జానీ మాస్టర్, ఆమె కూడా అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు దమ్ము సీజ కూడా శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోయింది. అట్లా ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దయచేసి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏం సాధించాలనేది. దివ్యా నిఖిత గారు, మీకు ఇంకా టైం ఉంది. ఈ వారంలో వెళ్ళిపోతారేమో. గేమ్ మార్చుకొని ఆడండి. ఒకటే మాట, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ తనుజ అంతే. ఇమానుయల్ సుమన్ శెట్టికి ఇచ్చినా పర్లేదు, ఇమానుయల్ మాత్రం ఇవ్వకండి దయచేసి. ఏదో కామెడీ చేసేసాడు కదా అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నారు పాపం. సుమన్ శెట్టి నిన్న 2.0 చూపించాడు. ఇంత పొట్టిగా ఉన్నా కూడా ఏం అరిశాడయ్యా ఆయన. బిగ్ బాస్ లోనే అరిశాడు. సో తనుజ టైటిల్ విన్ అవ్వాలన్నా రైతు బిడ్డకి ఇచ్చినట్టు ఈసారి మళ్ళీ ఇమానుయల్కి ఇచ్చేపోతారు. సో దయచేసి ఈసారి కన్నా జెన్యున్ గా, లాస్ట్ టైం శివాజీకి వస్తుంది అనుకున్నాను, బట్ రైతు బిడ్డ తీసుకెళ్లిపోయాడు. అమర్దీప్కి ఇచ్చిన బాధ లాస్ట్ టైం ఒక మిస్టేక్ అయ్యింది. ఈసారైనా తనుజాకి ఇచ్చి బిగ్ బాస్ జెన్యున్ అని మీరు ప్రూవ్ చేసుకోండి.